హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ కనెక్ట్ అయిన వైఫై యొక్క పాస్వర్డ్ని CMD అంటే కమాండ్ ప్రాంప్ట్తో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను విండోస్ 10 సెర్చ్ ఆప్షన్లో CMD అని టైప్ చేయగానే ఇక్కడ నాకు కమాండ్ కంట్రోల్ యాప్ చూపిస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇలా ఓపెన్ అవుతుంది కమాండ్ ప్రాంప్ట్ విండో. ఇక్కడ సిస్టమ్ 32 అని ఉంది కదా, మీరు టైప్ చేయండి CD/ అని టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు C డ్రైవ్ టెక్స్ట్తో ఇలా కోడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ netsh అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ ఎంటర్ చేసినా కూడా మీకు netsh అనే కోడే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టైప్ చేయండి WLAN స్పేస్ ఇచ్చి షో స్పేస్ ఇచ్చి ప్రొఫైల్ అని టైప్ చేసి మీరు ఎంటర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే చూడండి, ఇప్పటి వరకు ఈ ల్యాప్టాప్ ఏ వైఫైస్కి కనెక్ట్ చేశారో మొత్తం లిస్టు రూపంలో చూపిస్తుంది. సో ఇవన్నీ మన డిఫరెంట్ ప్రొఫైల్స్ అనమాట. చూశారు కదా, ఇప్పటి వరకు ఈ ల్యాప్టాప్ ఇన్ని వైఫైస్కి కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడు చూడండి, నేను కనెక్ట్ అయిన వైఫై నేమ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది DPPC అనే వైఫైకి నేను కనెక్ట్ అయ్యాను. మన కమాండ్ ప్రాంప్ట్లో చూపిస్తున్న లాస్ట్ రిజల్ట్ కూడా అదే ఫ్రెండ్స్. చూడండి, DPPC. ఒకవేళ ఈ వైఫై యొక్క పాస్వర్డ్ మనకి తెలియకపోతే కనుక దాన్ని ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చూడండి, టైప్ చేయండి WLAN స్పేస్ ఇచ్చి షో మళ్ళీ స్పేస్ ఇచ్చి ప్రొఫైల్ స్పేస్ ఇచ్చి ఈసారి వైఫై యొక్క నేమ్ రాయండి DP_PC మళ్ళీ స్పేస్ ఇచ్చి కీ ఈక్వల్ టు క్లియర్. ఓకే, ఈ కోడ్ని మీరు టైప్ చేశాక ఎంటర్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే కనుక ఇక్కడ ఈ వైఫై కనెక్షన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కిందకి కనుక స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కీ కంటెంట్ అనే ఫీల్డ్లోనే పాస్వర్డ్ చూపిస్తుంది. చూడండి, ఇదేనా పాస్వర్డ్ అనమాట. ఈ ట్రిక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ ట్రిక్. ఒకవేళ మీరు వేరే వాళ్ళ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోయినా, ఇంకేదేమైనా రీజన్ కోసం ఈ ట్రిక్ని మీరు ఈజీగా వాడచ్చు. సో అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.